గగను అలాగే ఆకాష్ ఇద్దరు ఒకటే అనే దానికి నా దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏమో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అది అయిపోయిన తర్వాత మేఘ సందేశం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు గగను ఆకాష్ లాగా ఎందుకు నటించాల్సి వస్తుంది, ఎందుకు ఆ విధంగా మారాడు అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే అపూర్వ కుట్రలు మామూలుగా లేవు. అసలు తలుచుకుంటేనే అపూర్వాన్ని చూస్తానంటే ఏమో చేయాలనిపించే అంత ట్విస్ట్లు అయితే రాబోతున్నాయి. అన్నిటి గురించి ప్రతి ఒక్క పాయింట్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే చివరికి అయితే చూడండి. అలాగే హైప్ చేయకుండా అంటే ఈరోజు హైప్ లాస్ట్ అయిపోతాయి. హైప్ చేయండి. ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్స్ అయితే మనకైతే రాబోతున్నాయి. కానీ ఎక్స్ట్రాడినరీ అంటే అక్కడ గగన్ భూమి మధ్య ఎక్స్ట్రాడినరీ కాదు, సెంటిమెంటల్గా అంటే ఒక తల్లి ఆవేదన, అలాగే ఒక భార్య ఆవేదన. అంటే తన మనిషి అని తెలిసిన తర్వాత కూడా తన మనిషి తన దూరం పెడితే ఎంతలా బాధ ఉంటుందో, ఎంత కోపం ఉంటుందో అంత అయితే మనం చూడబోతున్నాం అనేసి క్లారిటీ అయితే అర్థమవుతుంది. అసలు గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటేనా అనే దానికి నా దగ్గర ఉన్న సాక్ష్యం గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ మనకు చూసుకున్నట్టయితే 2 ప్రోమోలు అయితే మనకు అప్డేటెడ్ ప్రోమోలు అయితే వచ్చాయి. ఒక ప్రోమో ఏమంటే మనం చూసుకున్నట్టయితే ఒక ప్రోమోలో మనకి ఏం చూపించారు, శారదా గారు అలాగే భూమి మన ఆకాష్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. శారదా గారు అలాగే భూమి ఆకాష్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు కదా. ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సాక్ష్యం ఏముంది, నేనే నీ భర్త అనడానికి ఆమె కొడుకు అనడానికి సాక్ష్యం ఏముంది, అసలు నాకు పెళ్ళి అనేది వద్దు అనేసి నిన్న మనం చూసుకున్నట్టయితే ఆకాష్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేసి మనకైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అక్కడ ఆకాషు నాకు ఈ ప్రేమ వద్దు, పెళ్ళి వద్దు, అసలు నాకు ఒక అమ్మాయి తోడు అనేది వద్దు, నేను పెద్ద రాక్షసాన్ని అవ్వాలనుకుంటున్నాను, కానీ నాకు ఈ ఒక బందీ కాణాల్లో బందీ చేయడం అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ అవంతా నాకు వద్దు అనేసి కరాఖండ్గా అయితే చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాడు ఏమనే దాని గురించి కూడా మాట్లాడదాం. మనం అయితే దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్టయితే భూమి అయితే అక్కడ గగన్తో ఉండే ఫోటో వీడియోని అయితే చూపించింది. మనం ప్రోమోలో చూసుకున్నట్టయితే ఆ వీడియోలో వచ్చి ఎగ్జాక్ట్గా గగన్ నేనే ఇక్కడ ఉన్నాను, అసలు నేను ఎలా ఉన్నాను, మీరేదో ఏఐ క్రియేట్ చేస్తారు అనేసి చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సీరియల్కి ట్విస్ట్లు ఇవ్వడం, టార్చర్ ఇవ్వడం, మనకు ఫ్యాన్స్కి టార్చర్ ఇవ్వడం చాలా చాలా ఈజీ అయిపోయింది. ఏదైనా సరే ఒక ఫోటో క్రియేట్ చేసినా సరే, లేకపోతే ఒక వీడియో క్రియేట్ చేసినా సరే ఇది ఏఐలో క్రియేట్ చేస్తారు అనేసి సింపుల్గా డైరెక్టర్ గారు అయితే మన పైన అయితే ఒక నీళ్ళు జల్లేస్తూ ఉంటారు. అబ్బా నిజం తెలిసిపోయిందిరా, ఈరోజు ఇంకేం ప్రాబ్లం లేదురా, ఇంకా గగను ఆకాష్ ఇద్దరు ఒకటే అని తెలిసిపోయిందిరా, ఇంకా సాక్ష్యం చూపించిన తర్వాత ఆకాష్ ఎలాగోలా బయట పడలేదురా అనేసి అనుకునే లోపల అక్కడ మనకైతే నీళ్ళు చల్లేస్తారు. అది ఏఐ ఫోటో, ఏఐ జనరేటర్. ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది అనేసి సింపుల్గా ఒక చిటికేసినట్టు అలా అయితే కానిచ్చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడైతే గగన్ అయితే ఒప్పుకునే ఛాన్స్ అయితే లేదు అని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అది అయిపోయిన తర్వాత ఒప్పుకునే ఛాన్స్ అయితే క్లారిటీగా మనకైతే అర్థమైంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఒక సెకండ్ వస్తాం. సారీ, కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయింది, ఏమనుకోవద్దండి. సరే అనేసి అది ఒప్పుకునే ఛాన్స్ అయితే లేదు. ఒప్పుకోకుండా అక్కడ నేను నీ బిడ్డను కాదు, అసలు మీరు ఊరు, అసలు మీకు నాకు సంబంధం ఏంటి, మీరు ఫస్ట్ నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అనేసి గగన్ అయితే అక్కడి నుంచి ఆకాష్ అయితే అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇదంతా ఏ వీడియోలు, అసలు నాకు పెళ్ళే కాలేదు, నేను ఒక రాక్ స్టార్ని, నాకు మీకు సంబంధం ఏముంది అనేసి ఎంత టార్చర్ పెడతాడంటే అంత టార్చర్ అయితే పెడతాడు. టార్చర్ పెట్టిన తర్వాత మనకు భూమికి కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే చూపిస్తాడు. తన ఆకాష్ కాదు, తన ఆకాశే అనేసి భూమికి అయితే కొన్ని ప్రూఫ్స్ అయితే చూపించే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. చూపించిన తర్వాత అక్కడ మన శారదా గారికి అయితే భూమి అయితే మరొకసారి అయితే చెప్తుంది, అత్తయ్య మనం బావను కోల్పోయాం అత్తయ్య, ఆ రోజు జలపాతంలో పడిపోయిన రోజు మనకు బావ దూరం అయిపోయాడు అనేసి మన భూమి చెప్తుంది. చెప్పిన తర్వాత మన శారదా గారు అయితే అలాగే సోఫాలో అలా పడిపోతారు. అలా పడిపోయిన తర్వాత అలా పడిపోయినారు అనుకోండి, పడిపోయిన తర్వాత అత్తయ్య అత్తయ్య అంటే లేపుతా హాస్పిటల్లో అయితే చేర్పిస్తుంది. హాస్పిటల్లో చేర్పించిన తర్వాత అక్కడ డాక్టర్ గారు అయితే వచ్చి ఒక మాట అయితే చెప్పారు. ఏం మాట అంటే, ఇప్పుడు ఎవరైతే మీరు ఆకాష్ అనుకుంటా ఉంటారో, గగన్ అనుకుంటా ఉంటారో, ఆ పర్సన్ ఎవరైతే వచ్చి అమ్మ నేను నీ కొడుకునే అని చెప్పేంతవరకు ఈమె బతుకుతుంది అనేసి నేనైతే చెప్పలేను అనేసి డాక్టర్ అయితే చెప్పేశారు. డాక్టర్ చెప్పేసిన తర్వాత ఇప్పుడు భూమి ఏం చేస్తుంది చెప్పండి,
ఏమి చేయలేదు, భూమి చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఇక్కడ ఒక పక్క చూసుకున్నట్టయితే అత్త, ఒక పక్క చూసుకున్నట్టయితే ఆకాశు అసలు నన్ను దగ్గరికి రానియట్లేదు, అసలు ఏం చేయాలి ఎక్కడ అనేసి ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే మన భూమి అయితే ఉండిపోతుందని మనకైతే క్లారిటీ అయితే వచ్చింది ఈ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత. సరే అనేసి భూమి ఆకాష్ని ఎలాగైనా తెస్తుందని మనకైతే తెలుసు. మామూలుగా మనకు సీరియల్స్ ఎలా ఉంటాయంటే ఏదైనా ఒక సంస్థ ఉంటే ఆ సంస్థలో ఏదైనా ప్రాబ్లం అయితే ఆ సంస్థలో ఆ ప్రాబ్లం కాపాడుకోవడానికి, లేకపోతే ఏదైనా ఒక కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే ఆ కుటుంబంలో సమస్యలు తీర్చడానికి కోసం ఇక్కడ ఒక హీరోయిన్ అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ హీరోయిన్ దగ్గర లైక్ గుప్పడంత మనసు మనం ఆల్రెడీ సీరియల్ చూసాము, అక్కడ ఆటో డ్రైవర్కి అయితే ఉన్నాడు. ఇక్కడ రాక్ స్టార్గా ఎలా మారాడు సార్ అనేసి మీకైతే డౌట్ రావచ్చు కదా. అక్కడికే వస్తాను. అక్కడైతే మన ప్రూఫ్ అయితే ఒకటి చూపించారు. ఆ ప్రూఫ్ ఏం చూపించారంటే అక్కడ మన భూమి అయితే నిన్న ఎపిసోడ్లో మనకు రాక్ స్టార్ అనేసి కొట్టింది. అంటే ఆకాష్ ఏదైతే ఈవెంట్లు ఉన్నాయో ఆ ఈవెంట్స్ సెర్చ్ చేసిందంటే నియర్ బై మై ఈవెంట్స్ అనేది సెర్చ్ చేసామంటే మన గూగుల్లో వస్తాయి. ఇప్పుడు నియర్ బై మన పెట్రోల్ బంకు, నియర్ బై బ్యాంకు అనేది సెర్చ్ చేసామంటే మన గూగుల్లో ఎలాగైతే వస్తాయో ఆ విధంగా నియర్ బై ఈవెంట్స్ అనేసి సెర్చ్ చేస్తే అక్కడ రాక్ స్టార్ ఆకాష్ ఈవెంట్ అనేసి వచ్చింది. అంటే ఏదో పార్టీ ఉన్నట్టయితే వచ్చిన తర్వాత అక్కడ మీరు చూసుకున్నట్టయితే కావాలంటే మళ్ళీ G5లో వెళ్ళి చూడండి, మీకు ఫ్రీగానే వస్తుంది. G5లో కావాలంటే అక్కడ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గగన్ ఫోటో కానీ ఆకాష్ ఫోటో కానీ వేయలేదు. అక్కడ జస్ట్ ఎంగేజ్లో ఉన్న, అంటే ఇప్పుడు మన గగన్కి ఒక 28 ఉంది అనుకున్నాం, కానీ అక్కడ చూసుకున్నట్టయితే మన ఫోటోలో చూసుకున్నట్టయితే 18 నుంచి 19 ఏళ్ళ కుర్రాడు ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఆ ఫోటోని అయితే వేశారు. అంటే చిన్నప్పుడు ఫోటో అయితే వేశారు. చిన్నప్పుడు ఫోటో వేసిన తర్వాత రాక్ స్టార్, నేను చెప్పాను ఒక రోజులో రాక్ స్టార్ అవ్వలేరు అనేసి మీకైతే చెప్పాను ఆల్రెడీ. ఆ ఒక్క రోజులో రాక్ స్టార్ అవ్వలేరు, ఎంతో శ్రమ కావాలి, ఎంతో శక్తి కావాలి అనేసి అయితే చెప్పాను. ఆ శక్తికి అయితే తగ్గట్టయితే మన గగన్ అయితే ఆల్రెడీ, అంటే గగను మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, సటన్ ఏజ్ ఒక 25-26 ఏజ్ వచ్చిన తర్వాత మన గగన్ జీవితం అనేది మనకు తెలుసు, చిన్న లైఫ్ మనకు తెలుసు. మధ్యలో ఏం జరిగిందని మనకు తెలియదు కదా. అక్కడ మధ్యలో ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కళ గగన్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ చిన్నప్పుడే కాలేజ్ డేస్లోనే మన గగన్ వచ్చి ఈవెంట్స్కి పోయిండొచ్చు, రాక్ స్టార్ లాగా నేను ఎదగాలి, రాక్ స్టార్ లాగా నేను ఉండాలనేసి ప్రయత్నించుండొచ్చు. ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు ఎక్కడైతే అక్కడ లోయలో కొట్టుకొని వచ్చి మళ్ళీ మనిషిలాగా మారిన తర్వాత మళ్ళీ రాక్ స్టార్ ఈవెంట్లు కండక్ట్ చేస్తూ ఉండొచ్చు. అవన్నీ జరిగే ఛాన్స్ ఉంది. అదే మనకు డైరెక్టర్ గారు ప్రతి ఒక్క సీన్ని ఆ విధంగానే క్యారీ చేసుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే రాక్ స్టార్ ఈవెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గగన్ ఆకాష్ ఫోటో పెట్టాలి, కానీ ఎందుకు ఓల్డ్ ఏజ్ ఫోటో పెట్టారు అంటే మనకు ఎంగేజ్ ఫోటో పెట్టారని మీకు ఖచ్చితంగా డౌట్ వచ్చింది మాత్రం కింద కామెంట్ చేయండి. నేను చెప్పిన తర్వాత గుర్తొచ్చింటుంది మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ చేయండి. అదైపోయిన తర్వాత ఓకే, అదైపోయిన తర్వాత నిన్న ఎపిసోడ్లో మనకు ఆ సోను అనే అమ్మాయి గురించి కొంచెం మాట్లాడుకుందాం. సోను అమ్మాయి అయితే పార్ట్నర్గా ఉంది. అంటే ఖచ్చితంగా ఒక అబ్బాయి వాయిస్ ఉంటే ఖచ్చితంగా అమ్మాయి వాయిస్ అనేది డెఫినెట్గా కావాలి. కాబట్టి ఆ అమ్మాయి అయితే ఇక్కడ పెళ్లి చేసుకోను, అలాగే నేను లవ్ చేయను, నువ్వంటే నాకు ఇష్టము, కానీ నేను నిన్ను కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ నేను ఊహించుకోలేదు, అది వేరే, ప్రేమ వేరే, స్నేహం వేరే, ఇష్టం వేరే అనేసి మన ఆకాష్ అయితే అక్కడ ఏదో సర్ది చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. ఆ అమ్మాయి అయితే పదే చెప్పింది, ఒకవేళగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా అంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, అప్పుడు నీకు పార్ట్నర్ కూడా ఉండదు అనేసి అయితే చెప్పింది. ఆ పార్ట్నర్ అయితే మన భూమి అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఆ భూమి అయిన తర్వాత సరే మనకు పార్ట్నర్ దొరికింది కదా అనేసి రాక్ స్టార్ అవ్వాలంటే ఖచ్చితంగా పార్ట్నర్ అనే వాళ్ళు ఉండాలి. ఆ భూమిలో ఆ టాలెంట్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా భూమి డెఫినెట్గా మన రాక్ స్టార్కి అయితే హెల్ప్ చేస్తుంది. కాబట్టి రాక్ స్టార్కి హెల్ప్ చేసిన తర్వాత తన అత్త దగ్గరికి తీసుకెళ్ళి నాకు ఒక హెల్ప్ చేయండి, మీరు నా భర్త కాకపోవచ్చు, అలాగే మా కుటుంబం కాకపోవచ్చు, కానీ మా అత్త ప్రాణాపాయ స్థితిలో ఉంది, మీరు జస్ట్ వచ్చి నేనే గగనమ్మ అనేసి ఒక మాట చెప్పండి అనేసి చెప్పిన తర్వాత అక్కడి నుంచి కథ అయితే కంప్లీట్గా మలుపు తిరిగిన తర్వాత ఇక్కడ అపూర్వ అయితే అక్కడ పూరి వాళ్ళ వదిన, అమ్మాయి పేరు ఏదో పేరు చిత్రాన ఏదో ఒకటి ఉంది, ఆ పేరు అయితే ఆ అమ్మాయి అయితే ఇల్లుని అయితే కబ్జా చేసుకునేయాలి, అలాగే ఆస్తులను అంతా కబ్జా చేసుకునేయాలి అనేసి అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని కూడా వాళ్ళే గెలుస్తారు. ప్రజెంట్ అయితే వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ మన గగన్ అలియాస్ ఆకాష్ వచ్చి అక్కడ మనకు మళ్ళీ వాళ్ళని ఎలా సేవ్ చేస్తాడు అనేది మన అప్కమింగ్ ఎపిసోడ్స్ స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఆ ఫోటో ద్వారా నాకైతే కొంచెం క్లారిటీ వచ్చింది. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కీ పాయింట్ అయితే మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ గగనే ఆకాష్ అనే దానికి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.